దేవుని దృష్టిలో నీ ఉంటే మనుషుల దయను అంతే. మనుషుల దయ కోసం మీరు పరిగెత్తొద్దు. ఆ మనిషి ఏదో చేస్తాడని మీరు ఆశపడద్దు. మనుషుల సహాయం ఏమన్నారు? వ్యర్థం అన్నాడు దేవుడు. అంటే డైరెక్ట్గా నేను మనిషి దగ్గరికి వెళ్ళకూడదు. అయ్యా నా పరిస్థితి ఆయనతో ముందు చెప్పుకుంటే ఆయన కనుదృష్టి నీ మీదకి వస్తే ఆ మనిషి వల్ల సహాయం పొందినట్టుగా మనల్ని చేస్తాడు. చూడండి, చాలా మందికి మీరు సహాయం చేస్తారు, మనందరం సహాయం చేస్తున్నాం అంటే ఆ వ్యక్తిని బట్టి కాదు, దేవుని బట్టి. దేవుని బట్టి, దేవుని ప్రేమతో అరే ఈ వ్యక్తికి ఎంతైనా ఇవ్వాలరా అని మీకు అనిపిస్తుంది. ఆ టైంకి మీరు ఇచ్చారనుకోండి, మనం అనుకోండి నా బుద్ధి కాదు ఇది, దేవునిలో ఉన్నావు గనుక దేవుని దృష్టి ఆ వ్యక్తి మీదకి వచ్చి నిన్ను ప్రేరేపిస్తాడు, సహాయం చేయొచ్చు కదా. అందుకు మనం చేస్తుంటాం కొన్నిసార్లు సహాయాలు. అది నాకు వచ్చిన బుద్ధి అయితే కాదు, నాకంత మంచి బుద్ధి లేదు. దేవుని దృష్టి నా మీదకి వచ్చింది కాబట్టి నన్ను ప్రేరేపించి ఆ వ్యక్తి అలా ఉన్నాడు, చూస్తే ఎలా ఉండగలవు, నీకున్నది ఇవ్వరా అంటాడు నన్ను. అలాగేనయ్యా, ఆ దృష్టి నాకు